गताः మళ్ళీ పరం భూయ ప్రవక్ష్యామి परं भूय प्रवक्ष्यामि జ్ఞానానాం జ్ఞానముత్తమం ज्ञानानां ज्ञानमुत्तमम् యజ్ఞాత్వా మునయః సర్వే यज्ञात्वा मुनयः सर्वे పరాం సిద్ధిమితో గతాః. परां सिद्धिमितो गताः నువ్వు చెప్తావా నాన్న? చెప్తామా? చెప్పు. श्रीभगवानुवाच परं भूया प्रवक्ष्यामि భూకి దీర్ఘం ఉంది. పరం భూయ ప్రవక్ష్యామి परं भूय प्रवक्ष्यामि జ్ఞానానం జ్ఞానముత్తమం. కాదు, జ్ఞానాన్నం అంటే నాకు దీర్ఘం పలకట్లేదు నాన్న. నాకి కూడా దీర్ఘం ఉంది కదా, ఈ దీనికి కూడా జ్ఞానానాం 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 ఉత్తమం జ్ఞానానాం జ్ఞానముత్తమం జ్ఞానానాం జ్ఞానముత్తమం. యజ్ఞాత్వా మునయః సర్వే పరం సిద్ధిం ఇత్యోగతే. యజ్ఞాత్వా మునయః సర్వే యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. పరాం సిద్ధిమితో గతాః. పరాం సిద్ధిమితో గతాః. పరాం సిద్ధిమితో గతాః. మళ్ళీ చదువుతావు నాన్న? చదువుతాం. చదువు. శ్రీ భగవానువాచ పరం భూయా ప్రవక్ష్యామి జ్ఞానానం జ్ఞానముత్తమం కాదమ్మా, జ్ఞానాన్నం అంటున్నావు. జ్ఞానాన్నం అంటే నాకి దీర్ఘం రావట్లా. జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞత్వా మునయః సర్వే పరం సిద్ధిమితో గతాః. పరాం సిద్ధిమితో గతాః. పరాం సిద్ధిమితో గతాః. పరాం సిద్ధిమితో గతాః. ఓకే, నెక్స్ట్. ఇదం జ్ఞానముపాశ్రిత్య ఇదం జ్ఞానముపశ్రిత్య అట్లా కాదమ్మా, విడివిడిగా చదువు. ఇదం జ్ఞానముపాశ్రిత్య ఇదం జ్ఞానముపాశ్రిత్య ఇదం జ్ఞానముపశ్రిత్య ఇదం జ్ఞానముపాశ్రిత్య అట్లా కాదమ్మా, ఇదం వచ్చేసింది కదా, అది వదిలేసే. జ్ఞానముపాశ్రిత్య ఇదం జ్ఞానముపాశ్రిత్య అదే చదువు. జ్ఞానముపాశ్రిత్య మళ్ళీ 4 సార్లు అదే చదువు. జ్ఞానం ఉపాశ్రిత్య ఒక్క నిమిషం. ఫ్లోలో జ్ఞానం అంటే నాకు 0 పెడుతున్నావు. జ్ఞానముపాశ్రిత్య అంటే ఇంగ్లీష్ లో అది స్ప్లిట్ చేసి ఇచ్చారు జ్ఞానం అని, మళ్ళీ ఉపాశ్రిత్య. అర్థమైంది. నేనేంటంటే మనకు అలా వచ్చినా ఇలా వచ్చినా ఒకటే వస్తుంది. ఎం వచ్చే దగ్గర 0 వచ్చే దగ్గర ఎం పెడతాడు కదా. జ్ఞానముపాశ్రిత్య అంటే కలిపి చదివినప్పుడు మనకి కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ వచ్చేస్తుంది.
ఓకే. ఇదం జ్ఞానముపాశ్రిత్య అంటే కలిపి చదివితే వస్తుంది మేడం అది. అలా అవును మేడం. అంటే ఆ, కంటిన్యూస్ అంటే తను ఇప్పుడే కదా విడివిడిగా చదువుకొని తనకి కలిపితే నార్మల్గా వస్తుంది. అలా చదువు నాన్న. ఇదం జ్ఞానముపాశ్రిత్య ఇదం జ్ఞానముపాశ్రిత్య ఓకే. మమ సాధర్మ్య మమ సాధర్మ్య మమ సాధర్మ్య మమ సాధర్మ్య మమ సాధర్మ మమ సాధర్మ్య మమ సాధర్మ కాదమ్మా, రాకి యావత్తు మావత్తు రెండు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మా, రాకి ఫస్ట్ మా ఒత్తిస్తే ర్మా, ర్మాకి యావత్తిస్తే ర్మియా, ర్మియా. అట్లా మమ సాధర్మ్య మమ సాధర్మ్య మాగతాః. మమ సాధర్మయ అగత మళ్ళీ మమ సాధర్మ్య మాగతాః. మమ సాధర్మ మాగతాః మమ సాధర్మ్య మాగతాః. మమ సాధర్మ్య మాగతాః మళ్ళీ మమ సాధర్మ్య మాగతాః. మమ సాధర్మ్య మాగతాః సర్గేపి నోపజాయంతే సర్గేపి నోపజాయంతే. చెప్పు నాన్న. సర్గేపి నోపజాయంతే మళ్ళీ సర్గేపి నోపజాయంతే సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యదంతి చ ప్రళయేన వ్యతంచిత ప్రళయేన ప్రళయేన వ్యదంతి చ ప్రళయేన వ్యతంతి చ ప్రళయేన వ్యదంతి చ. ప్రళయేన వ్యదంతి చ మళ్ళీ ఇదం జ్ఞానముపాశ్రిత్య ఇదం జ్ఞానపు ఉపాశ్రిత్య ఇదం జ్ఞానముపాశ్రిత్య ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః మమ సాధర్మ్యగా ఆగతాః సర్గేపి నోపజాయంతే సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యదంతి చ. ప్రళయేన వ్యదంతి చ నువ్వు చదువుతావు నాన్న? చదువుతాను. చదువు. ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య ఇదం కలిపి చదువు నాన్న. ఇదం నాతో పాటు చదువు. ఇదం జ్ఞానముపాశ్రిత్య ఇదం జ్ఞానముపాశ్రిత్య. ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః మమ సాధర్మ్య మాగతాః మమ సాధర్మ్యమాగతాః మమ సాధర్మ్యగా మాగతాః సర్గేపి నోపజాయంతే సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యదంతి చ ప్రళయేన వ్యదంతి చ ప్రళయేన వ్యదంతి చ. ప్రళయేన వ్యదంతి చ మళ్ళీ ఒకసారి రెండు శ్లోకాస్ నువ్వు చదువు నాన్న. ఓకే మిస్. శ్రీ భగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానం జ్ఞానముత్తమం. జ్ఞానానాం నాకు దీర్ఘం పోతుంది నాన్న. జ్ఞానానాం జ్ఞానానాం జ్ఞానముత్తమం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా యజ్ఞాత్వా మునయ సర్వే
పరం సిద్ధిం ఇతో గతః. పరాం సిద్ధిమితో, పరం రాకు దీర్ఘం ఉంది నాన్న. పరాం సిద్ధిమితో గతాః. పరాం సిద్ధిమితో గతాః. ఓకే, నెక్స్ట్. ఇదం జ్ఞానం ఉపశ్రిత్య మమ సద్రమ్యం మమ సాధర్మ్యమాగతాః. మమ సాధర్మ్యమాగతాః. సర్గేऽపి నోపజాయంతే. సర్గేऽపి నోపజాయంతే. ప్రళయేన వ్యదంతి చ. ప్రళయేన వ్యదంతి చ. ఓకే, కొంచెంసేపు నువ్వు మ్యూట్లో ఉన్నాన్న. భవిష్య వాళ్ళ చెల్లి చెప్తుందేమో. నాన్న నువ్వు కూడా రాలేదు కదా నాన్న ఈ ఫస్ట్ శ్లోకాస్కి. yes ma'am. నువ్వు చదివావా నాన్న? ఇప్పుడు మ్యూట్లో ఉండి చదువుకున్నావా? yes ma'am. సరే, నువ్వు చెప్తావా మరి ఈ 2 శ్లోకాసు? yes ma'am. చెప్పు నాన్న. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ చతుర్దశోऽధ్యాయः. గుణత్రయ విభాగ యోగः. భగవానువాచ ప్రవక్ష్యామి జ్ఞానానాం. నేను చదవలేదు. ఒక్క నిమిషం నాన్న, నిన్ను తర్వాత పిలుస్తా. చెప్పు నాన్న, నువ్వు చెప్పు. యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. మళ్ళీ వన్స్ మోర్ నాన్న, వన్స్ మోర్. పరం శ్రీ భగవానువాచ పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం. యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః. సర్గేऽపి నోపజాయంతే ప్రళయేన వ్యదంతి చ. వెరీ గుడ్ నాన్న, చక్కగా చదివావు. నువ్వు మళ్ళీ కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉండు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నాన్న? ఏ శ్లోకాస్ దగ్గర నుంచి వచ్చావు? 7th. సరే, నువ్వు చదువుతూ ఉండు నాన్న, ఎందుకంటే నీకు కూడా మొత్తం వస్తే అధ్యాయం అంతా వస్తుంది. హేమ, ఫస్ట్ శ్లోకం 14th చాప్టర్. నిన్ను మర్చిపోలేదు నాన్న, నేను మర్చిపోలేదు. నిన్ను పిలుస్తానంటే నేను ఇందాక పిలిస్తే నువ్వు పలకలేదు చాలాసార్లు. ఎక్కడికి వెళ్ళావు? నీకు దెబ్బలు పడాలి ఇప్పుడు. నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు. నేను నిన్ను చాలాసార్లు పిలిచా, ఓకేనా? సరే, ఫస్ట్ నుంచి నేను పిలిచానండి, ఎక్కడికో వెళ్ళిపోయారు, బయటికి వెళ్ళినట్టున్నారు, పలకలా. సరే, నేను నిన్ను పిలుస్తానన్నా. మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తున్నాం కదా హేమ. ఫస్ట్ సెకండ్ నువ్వు చెప్పు నాన్న. ఓకే మ్యామ్. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ చతుర్దశోऽధ్యాయः. గుణత్రయ విభాగ యోగः. శ్రీ భగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానయుక్తమం. హేమ ఒక నిమిషం నాన్న. జ్ఞానానాం జ్ఞానముత్తమం. జ్ఞానానాం జ్ఞానయుక్తమం. యూ కాదమ్మా, యూ కాదు, మూ. జ్ఞానానాం జ్ఞానముత్తమం. జ్ఞానానాం జ్ఞానముత్తమం. నెక్స్ట్. పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం. యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః.
ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గే నోపజాయంతే ప్రళయే న వ్యదంతి చ. ఓకే, వెరీ గుడ్. లిఖిత నువ్వు చెప్పు నాన్న ఈ రెండు శ్లోకాసు. 26 ఇంకా 27 అమ్మా. కాదు నాన్న, 1, 2. 1, 2. ఓం శ్రీ గురుభ్యో నమః. నమః. పునఃతయ విభాగయోగః. శ్రీ భగవానువాచ పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞత్వామునయః సర్వే పరం సిద్ధిమితో గతః ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సద్యోపి నోపజాయంతే ప్రళయేన వ్యదంతి చ. వెరీ గుడ్ నాన్న. పరం అన్న దగ్గర పరాం రాకి దీర్ఘం ఉంది నాన్న. ఆ రాకి దీర్ఘం ఒక్కటి పలకల, ఇంకంతా కరెక్ట్. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పావు. పరాం. అవునమ్మా, పరం అంటే దీర్ఘం లేదు. దీర్ఘం లేదా? పరంకి కాదమ్మా, రాకి దీర్ఘం లేదా నీకు నీ దానిలో? మ్యామ్ జస్ట్ రాకి అంబొస్తుంది అంతే. రాకి 0 ప్లస్ దీర్ఘం 2 ఉంటుంది నాన్న. లేదు మ్యామ్ మా బుక్ లో. నీది బుక్ 662 కదా? ఏనన్నా అదేనా? 662 ఎందుకు లేదు? ఉంది, ఇదిగో నా దగ్గర ఆ బుక్ కూడా ఉంది, నేను చూస్తున్నా. గీతా ప్రెస్ వాళ్ళదే కదా, ఉంది నాన్న. రాకి దీర్ఘం పరాం 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 అంతే. రాకి దీర్ఘం ఒక్కటే, ఇంకంతా చక్కగా చెప్పావు, చాలా నీట్గా చెప్పావు. ఓకే, వెరీ గుడ్. సరే, మనం పాపాయి నువ్వు నాన్న, నువ్వు ఇంకొకసారి చెప్పు నాన్న. మనస్వి నువ్వు ఇంకొకసారి చెప్పు నాన్న. శ్రీ భగవానువాచ పరం భూయా ప్రవక్ష్యామి జ్ఞానానం జ్ఞానముత్తమం యజ్ఞత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. ఓకే, వెరీ గుడ్. చెప్పు నాన్న. ఇదం జ్ఞానం ఉపశ్రిత్య. ఇదం జ్ఞానముపాశ్రిత్య. ఇదం జ్ఞానముపశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః. మమ సాధర్మ్యమాగతాః సర్గేऽపి నోపజాయంతే ప్రళయేన ప్రళయేన వ్యదంతి చ. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయనన్నా. ఓకేనా? ఇంకో శ్లోకం చెప్తా, నువ్వే పలుకు, నువ్వు లైన్లో ఉండు. చెప్పు నాన్న, నువ్వే చెప్పు. మనస్వి ఏనాన్నా అమ్మా? సరే చెప్పు అయితే ఒకసారి చెప్పు. పరం భూయ ప్రవక్ష్యామి. భగవాను వాచ కూడా చెప్పాలి నాన్న. శ్రీ భగవాను వాచ అది కూడా చెప్పాలి, అది మర్చిపోకూడదమ్మా. భగవాన్ ఉంటే భగవాను, అర్జునుడైతే అర్జునుడు, సంజయుడైతే సంజయుడు, ఏది ఉంటే అది చెప్పాలి. శ్రీ భగవాను వాచ. శ్రీ భగవానువాచ పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేऽపి నోపజాయంతే ప్రళయే నవ్యదంతి చ. వెరీ గుడ్, వెరీ గుడ్, చక్కగా చెప్పావు నాన్న. ఓకే, సరే. నెక్స్ట్ ఇది కూడా పలుకు నాన్న. మనస్వి ఇది పలుకమ్మా. 3 మమ యో నిర్మహద్ బ్రహ్మ. మమ యో నిర్మహద్ బ్రహ్మ. మళ్ళీ మమ యో నిర్మహద్ బ్రహ్మ. మమ యో నిర్మహద్ బ్రహ్మ.
తస్మిన్ గర్భం దదామ్యహం. తస్మిన్ గర్భం దదామ్యహం. తస్మిన్ గర్భం దదామ్యహం. తస్మిన్ గర్భం దద్యాహం. దదామ్యహం. మళ్ళీ దదామ్యహం. 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 మళ్ళీ తస్మిన్ గర్భం దదామ్యహం. తస్మిన్ గర్భం దదామ్యహం. సంభవ సర్వభూతానాం. సంభవ సర్వభూతానాం. తతో భవతి భారత. తతో భవతి భారత. మళ్ళీ మమ యోనిర్మహద్ బ్రహ్మ. మమ యోనిర్మహద్ బ్రహ్మ. తస్మిన్ గర్భం దదామ్యహం. తస్మిన్ గర్భం దదామ్యహం. సంభవ సర్వభూతానాం. సంభవ సర్వభూతానాం. తతో భవతి భారత. తతో భవతి భారత. నువ్వు చదువుతావు నాన్న? చదవగలవా? చదువుతామా? చదువు. ఇది ఈజీగా ఉంది, చదువు. మమ యోనిర్మహద్ బ్రహ్మ. తస్మిన్ గర్భం దదామ్యహం. సంభవ సర్వభూతానాం. తతో భవతి భారత. ఓకే, వెరీ గుడ్ నాన్న, చక్కగా చెప్పావు. నాన్న నువ్వు కూడా చెప్తావా నాన్న? భవిష్య చెల్లి. ఎస్ మ్యామ్. నువ్వు చెప్పు నాన్న. మమ యోనిర్మహద్ బ్రహ్మ. తస్మిన్ గర్భం దదామ్యహం. సర్వభూతానాం. తతో భవతి భారత. ఓకే, వెరీ గుడ్ నాన్న, చక్కగా చెప్పావు. హేమ నువ్వు చెప్తానన్నా? హేమ నువ్వు చెప్పు నాన్న. ఒకసారి నాకు చెప్తారా? ఓకే నాన్న. మమ యోనిర్మహద్ బ్రహ్మ. చెప్పు నాన్న. మమ యోనిర్మహద్ బ్రహ్మ. తస్మిన్ గర్భం దదామ్యహం. తస్మిన్ గర్భం దదామ్యహం. సంభవ సర్వభూతానాం. సంభవ సర్వభూతానాం. తతో భవతి భారత. తతో భవతి భారత. ఓకే, చెప్తాను. చెప్పు. మమ యోనిర్మహద్ బ్రహ్మ. తస్మిన్ గర్భం దదామ్యహం. సంభవ సర్వభూతానాం. తతో భవతి భారత. వెరీ గుడ్ నాన్న. ఓకే, లిక్కి నువ్వు చెప్పు నాన్న. లిఖిత నువ్వు చెప్పు నాన్న, నువ్వు చెప్పు. అంటే ఫోర్త్ థర్డ్ ఒక్కటే నాన్న. మమ యోనిర్మహద్ బ్రహ్మ. తస్మిన్ గర్భం దదామ్యహం. సంభవ సర్వభూతానాం. తతో భవతి భారత. ఓకే, వెరీ గుడ్. సరే, ఇప్పుడు మనకి రివిజన్ వచ్చేసి ఒక 3-4 డేస్ ఉంటాయి రివిజన్. ఈ రివిజన్లో ఎవ్వరూ మిస్ కాకండమ్మా, ఎందుకంటే ఒక అధ్యాయం కంప్లీట్గా మీకు చదువుకోవడానికి వస్తే రేపొద్దున మీరు తప్పు చదివారనుకో, మీరు తప్పు చదివినా ఏమంటారు తెలుసా? మీకు నేర్పించింది ఎవరు అని నన్ను అంటారు. అంటే నన్ను అంటే మీకు ఇష్టమేనా కదా? అంటే నన్ను అంటే మీకు ఇష్టం లేదు. అప్పుడు మీరు చక్కగా చదువుకుంటే ఓకే బాగుంది అని అనుకుంటారు. అట్లా మీరెవరు హాలిడేస్ పెట్టద్దు నాన్న. మనం ఈ రివిజన్ 12 శ్లోకాస్ వరకు చెప్పుకుందాం. ఒక 2-3 డేస్ పడే వరకు చెప్పుకుందాం. అందరూ ఎలా చెప్పాలంటే వాహిని అండ్ భవిష్య వీళ్ళు చెప్తున్నారు చూడు, అలా చెప్పాలి. వాళ్ళిద్దరు ఎలా చెప్తున్నారో అలా చెప్పాలి. ఓకేనా? సరే, ఇప్పుడు వాహిని మొత్తం అధ్యాయం మొత్తం చదువుతుంది. మీరు చక్కగా వింటూ చదువుకుంటూ ఉండండి. ఓకేనా? మ్యూట్లో ఉండి. వాహిని నువ్వు చదువు నాన్న. నిన్ను కూడా చదివిస్తా. చదువు నాన్న.
ఓకే అమ్మా, నీ చేత కూడా చదివిస్తా భవిష్య. ఎస్ మ్యామ్. వాహిని నువ్వు చదువు నాన్న. అంటే నాకు ఎంతమందికి నీట్గా వచ్చింది అని తెలియడం కోసం నాన్న, అర్థమైందా? చదువు నాన్న వాహిని. ఎస్ మ్యామ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అథ చతుర్దశోऽధ్యాయः గుణత్రయ విభాగయోగः. श्रीभगवानुवाच परं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमं यज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिमितो गताः इदं ज्ञानमुपाश्रित्य मम साधर्म्यमागताः सर्गेऽपि नोपजायन्ते प्रलये न व्यहन्ति च मम योनिर्महद्ब्रह्मा तस्मिन् गर्भं ददाम्यहं सम्भवः सर्वभूतानां ततो भवति भारत सर्वयोनिषु कौन्तेय मूर्तयः सम्भवन्ति याः तासां ब्रह्ममहद्योनिः अहं बीजः सदः पिता सत्त्वं रजस्तम इति गुणः प्रकृतिसम्भवाः निबध्नन्ति महाबाहो देहे देहिनमव्ययम् तत्र सत्त्वं निर्मलत्वात् प्रकाशकमनामयं सुखसङ्गीन बध्नाति ज्ञानसङ्गीन च नघा रजो रागात्मकं विद्धि तृष्णासङ्घासमुद्भवं तन्निबध्नाति कौन्तेय कर्मसङ्गीन देहिनां तमस्त्वज्ञानजं विद्धि मोहनं सर्वदेहिनां प्रमादालस्य निद्राभिः तन्निबध्नाति भारत सत्त्वं सुखे सञ्जयति रजः कर्मणि भारत ज्ञानमावृत्य तु तमः प्रमादे सञ्जयत्युत रजस्तमश्चाभिभूय सत्त्वं भवति भारत रजः सत्त्वं तमश्चैव तमः सत्त्वं रजस्तथा सर्वद्वारेषु देहेऽस्मिन् प्रकाश उपजायते ज्ञानं यदा तदा विद्यात् विवृद्धं सत्त्वमित्युत लोभः प्रवृत्तिरारम्भः कर्मणाम समस्पृहा रजस्येतानि जायन्ते विवृद्धे भरतर्षभा अप्रकाशो प्रवृत्तिश्च प्रमादो मोह एव च तमस्येतानि जायन्ते विवृद्धे कुरु नन्दन यदा सत्त्वे प्रवृद्धे तु प्रलयं याति देहभृत् तदोत्तमविदां लोकान् अमलान् प्रतिपद्यते रजसि प्रलयं गत्वा कर्मसङ्गिषु जायते तदा प्रलीनस्तमसि मूढयोनिषु जायते कर्मणः सुकृतस्याहुः सात्विकं निर्मलं फलं रजसस्तु फलं दुःखम् अज्ञानं तमसः फलम् सत्त्वात् सञ्जायते ज्ञानं रजसो लोभ एव च प्रमादमोहौ तमसो भवतो ज्ञानमेव च ऊर्ध्वं गच्छन्ति मध्ये तिष्ठन्ति राजसाः जगन्या गुणवृत्तिस्थ अधो गच्छन्ति तामसाः नान्यं गुणेभ्यः कर्तारं यदा द्रष्टानुपश्यति गुणेभ्यश्च परं विद्धि मद्भावं सोऽधिगच्छति गुणानेतानतीत्यत्रिन् देहि देहसमुद्भवान् जन्म मृत्युजरा दुःखै विमुक्तो मृतमश्नुते अर्जुन उवाच कैर्लिङ्गैस्त्रीन् गुणान् एतान् अतीतो भवति प्रभो किमाचारः कथं चैतान् त्रीन् गुणान् अतिवर्तते श्रीभगवानुवाच प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव न द्वेष्टि सम्प्रवृत्तानि न निवृत्तानि काङ्क्षति उदासीनवदासीनो गुणैर्यो न विचाल्यते गुणवर्तन्त इत्येवं यो गच्छति గుణ కాదమ్మా, గుణ నాకు దీర్ఘం ఉంది. స్వస్థః సమలోష్టాస్మకాంచనః తుల్యప్రియా ప్రియో ధీరः తుల్యనిందాత్మసంస్థితిः మానాపమానయోస్తుల్యः తుల్యో మిత్రారిపక్షయోः సర్వారంభపరిత్యాగి గుణాతీత స ఉచ్యతే మాం చ యో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతిత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే ब्राह्मणो हि प्रतिष्ठाहम् अमृतस्य व्ययस्य च
शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्य च ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे गुणत्रयविभागयोगो नाम चतुर्दशोऽध्यायः। వెరీ గుడ్ నాన్న, చాలా చక్కగా చెప్పావు. భవిష్య, ఇప్పుడు నువ్వు చెప్పు నాన్న. ఒకసారి వాహిని ఇది చూడు నాన్న. 23 శ్లోక గుణ గుణ అన్నావు అంతే, నాకు దీర్ఘం పెట్టలేదు నాన్న. గుణ గుణ వర్తంత ఇత్యేవ, అదొక్కటే చక్కగా చెప్పావు నాన్న. సరే నువ్వు చెప్పు నాన్న. భవిష్య Yes, ma'am. చెప్పు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా అథ చతుర్దశోऽధ్యాయः గుణత్రయ విభాగయోగः. శ్రీభగవానువాచ పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయः సర్వే పరాం సిద్ధిమితో గతాః ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేऽపి నోపజాయంతే ప్రళయేన వ్యదంతి చ మమ योनिर्महद् ब्रह्म तस्मिन् गर्भं ददाम्यहं सम्भवः सर्वभूतानां ततो भवति भारत सर्वयोनिषु कौन्तेय मूर्तयः सम्भवन्ति याः तासां ब्रह्म महद्योनिः अहं बीजप्रदपिता सत्त्वं रजस्तमरिति गुणा प्रकृतिसम्भवाः निबध्नन्ति महाबाहो देहे देहिनमव्ययम्. ఫోన్కి దగ్గర పెట్టుకో, ఫోన్ దగ్గర పెట్టుకోమా, ఫోన్ దగ్గర పెట్టుకో. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానగా రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవం తన్ని బధ్నాతి కం. వాయిస్ బ్రేక్ అవుతుంది నాన్న. భవిష్య వాయిస్ బ్రేక్ అవుతుంది, ఫోన్ దగ్గర పెట్టుకో. దగ్గరనే ఉంది. ఓకే ఇప్పుడు ఓకేనా? ఓకే ఓకే. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవం తన్ని బధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రావిః తన్ని బధ్నాతి భారత సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్య ప్రమాదే సంజయత్యుత రజస్తమచ్ఛాదిభూయ సత్వం భవతి భారత రజః సత్వం తమశ్చైవ తమః సత్వం రజస్తదా సర్వకారేషు దేహేऽస్మిన్ ప్రకాశో ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత లోభ ప్రవృత్తిరారంభః కర్మనామ సమస్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ ఆప్రకాశో ప్రవృత్తి ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృతే కురు నందన యదా సత్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహకృత్ తదోత్తమవిదాన్ లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే రజసి ప్రళయం గత్వా కర్మసంగేషు జాయతే తదా ప్రవీణస్తమసి మూఢయోనిషు జాయతే కర్మణస్తు కృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ ఊర్ధ్వం గచ్చन्ति సత్వస్థా మధ్యే తిష్టन्ति రాజసాః జగన్యగుణవృత్తిస్థా అధో గచ్చन्ति తామసాః నాన్యం గుణేభ్యః కర్తారం యథా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోऽధిగచ్చతి గుణానేతానతీత్యత్రేన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజరా దుఃఖైః విముక్తోऽమృతమశ్నుతే. అర్జున ఉవాచ కైలింగైత్రీన్ గుణానేత అతీతో భవతి ప్రభో కిమాచారకతం చైతా త్రీన్ గుణానతివర్తతే. శ్రీ భగవానువాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ నద్వేత్తి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచార్యతే గుణా వర్తంత ఇత్యేవ యోగేన సేవ. ఏమ్మా అందరికి అలాగే వినిపించిందా, నాకు ఒక్కదానికి అలా వినిపించిందా భవిష్యది?
నాకు సిగ్నల్ లేదా, మీకు సిగ్నల్ లేదా? ఆత్మనే నమః. అథ చతుర్దశోऽధ్యాయः గుణత్రయ విభాగయోగः. శ్రీభగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యత్ జ్ఞాత్వా మునయः సర్వే పరాం సిద్ధిమితో గతాః. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః. సర్గేऽపి నోపజాయంతే ప్రళయేన వ్యదంతి చ. మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం. సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యా. తాసాం బ్రహ్మమహద్యోనిః అహం బీజప్రదః పితా. తత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః. నిబధ్నంతి మహాబాహో దేహే దేహిన వ్యయన్. తత్ర సత్వం నిర్మలత్వాద్ ప్రకాశః కమలామయన్. సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన శానశో. రజో రాగాత్మకం విద్ధి తృష్ణసంగः సముద్భవం. తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం. ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నోతి భారత. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత. జ్ఞానమావృత్యోత్తమః ప్రమాదే సంజయత్యుత. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత. రజస్తత్వం తమశ్చైవ తమశ్చత్వం రజస్తదా. సర్వద్వారేషు దేహేऽస్మిన్ ప్రకాశ ఉపజాయతే. జ్ఞానం యదా తదా విద్యాద్ వివృద్ధం సత్వమిచ్యుత. లోభః ప్రవృత్తిరారంభః అకర్మణామస్సమః స్పృహ. రజశ్చేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ. తమశ్చేతాని జాయంతే వివృద్ధే కురు నందన. యదా సత్వే ప్రబుద్ధే తు ప్రళయం యాతి దేహకృతు. తదోత్తమవిదాన్ లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే. తదా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. కర్మణా సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం. రజస్తస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. సత్వాత్ సంజయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ. ప్రమాదం మోహో తమసో భవతో జ్ఞానమేవ చ. ఊర్ధ్వం గచ్చన్తి సత్వస్థః మధ్యే తిష్టన్తి రాజసాః. జ్ఞాన రాగుణ వృత్తిస్థః అధో గచ్చన్తి తామసాః. నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి. గుణాభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. గుణానేతానతిత్యత్రిన్ దేహి దేహ సముద్భవన్. జన్మ మృత్యుజరా దుఃఖైః విముక్తో మృతమశ్నుతే. అర్జున ఉవాచ కైర్లింగైః త్రిన్గుణానేతానతీతో భవతి ప్రభో. కిమాచారః కథంచైతాన్ త్రిన్గుణానతివర్తతే. శ్రీభగవానువాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ. న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి. ఉదాసీన వదాసీనో గుణైర్యో న విచాల్యతే. గుణా వర్తంత ఇత్యేవ యో వర్తిష్టతి నేంగతే. తిష్టతి నేంగతే. సమదుఃఖసుఖస్వస్థః సమలోష్టాత్మకాంక్షణః. తుల్యప్రియా ప్రియో ధీరః తుల్యనిందాత్మసంస్తుతిః. మానవమానయోస్తుల్యః మానవమానయోస్తుల్యః తుల్యో మిత్రావిపక్షయోః. సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. మాం చాన్యో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే. సగుణాన్ సమతిచ్ఛేతాన్ బ్రహ్మ భూయః కల్పవతే. బ్రహ్మ భూయాయ కల్పతే. బ్రహ్మాణోషి ప్రతిష్టాహం అమృతస్య వ్యయశ్చ చ. శాశ్వతస్య చ ధర్మస్య సుఖసంఖ్యాంతికస్య చ. ఓకే. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగయోగ నామ చతుర్దశోధ్యాయః. ఓకే, వెరీ గుడ్ నాన్న. ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేయి నాన్న. హేమలత అక్కడక్కడ కొంచెం చిన్న చిన్నవి వస్తున్నాయి. నేను గ్రూప్లో
వాయిస్ మెసేజ్ మొత్తం అధ్యాయం మొత్తం పెడతాను. అధ్యాయం మొత్తం పెడితే నా వాయిస్ ఆన్ చేసుకొని మీ వాయిస్ ఎప్పుడైనా మనం ఎలా నేర్చుకోవాలంటే నేను ఒక చోట నేర్చుకుంటున్నాను అనుకో, నేనేం చేస్తానంటే మా గురువుగారి వాయిస్ పెద్దగా ఉండాలి, నా వాయిస్ చిన్నగా ఉండాలి. అప్పుడు నాకు మా గురువుగారు చెప్పే మాట ఏదైతే ఉందో అది నా చెవిన పడుతూ ఉంటుంది. నేను ఏదైనా తప్పు పలుకుతుంటే నాకు ఒకవేళ తెలుస్తుంది. అలా మన వాయిస్ చిన్నగా ఉండి అవతలి వాయిస్ పెద్దగా ఉంటే అప్పుడు మనకు అది ఆటోమేటిక్గా వచ్చేసిద్ది. నువ్వు ఒకటికి రెండు సార్లు పెట్టుకొని మొత్తం చదువుకోనన్నా, ఓకేనా? 10 సార్లు చదువు. ఒక అధ్యాయాన్ని నువ్వు 10 సార్లు చదువు, నీకు నోటికి బాగా వస్తుంది. బాగా చదువుతున్నావు, చిన్న మిస్టేక్లే అంతే. ఓకేనా నాన్న? హేమా ఓకే మిస్. చక్కగా చదువుకోనన్నా, బాగా చెప్పావు, చక్కగా ఉంది. లిఖిత నువ్వు చెప్పు నాన్న, ఫస్ట్ నుంచి. ఓం శ్రీ మహాగణపతి నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ చతుర్దశోऽధ్యాయः గుణత్రయ విభాగయోగः. శ్రీ భగవానువాచ పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతః. ఇదం జ్ఞానం వాసిష్ఠ మమ సాధమ్యమాగతాః సర్గేऽపి నోపజాయంతే. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం. సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. సర్వద్వారేషు కౌంతేయ. ఒక్క నిమిషం. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి ఆహ. తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదపిత. సత్వం రజస్తమైతి గుణాం ప్రకృతి సంభవ నిబధ్నంతి మహాబాహో. దేహినమవ్యయం తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమయం. సుఖ సంజ్ఞేన బధ్నాతి జ్ఞాన సంజ్ఞేన ఛానగా. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం. తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంజ్ఞేన దేహినాం. తమస్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం. ప్రమాదాలస్య నిర్భాభిః తన్నిబధ్నాతి భారత. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత. జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. రజస్తమశ్చావిభూయ సత్వం భవతి భారత. రజసత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే. జ్ఞానం యత్తద విద్య వివృద్ధే సంజమి. మళ్ళీ చెప్తున్నాను. వివృద్ధం సత్వమిత్యుత. వృద్ధం సర్వమిత్యుత. సర్వ కదమ్మ, సత్వమిత్యుత. లోభ ప్రవృత్తిరారంభః కర్మణామ సమస్పృహ. రాజస్యేతాని జాయంతే వివృతే భరతర్షభ. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ. తమస్యేతాని జాయంతే వివృతే కురు నందన. యదా సత్వే ప్రవృత్తే తు ప్రళయం యాతి దేహభృత్. తతోత్తమ విదాన్ లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. రజసి ప్రళయం గత్వా కర్మసంగేషు జాయతే. తదా ప్రలీన
తమసి ఉమ్. ప్రలీనప్తమసి. సరే లిఖిత ఉండు ఉండు నాన్న, ఒక్క నిమిషం. నువ్వు ప్రాక్టీస్ చేయి నాన్న. ఈ రెండు నువ్వు పలుకు నాన్న. 26, 27. నమస్య చెప్తాను. యోగ్యభిచారేణ మాంచయో భక్తియోగేన ఒక్క నిమిషం నాన్న, నేను చెప్తా చూడు. మాంచయో వ్యభిచారేణ మాంచయో వ్యభిచారేణ మాంచయో వ్యభిచారేణ మాంచయో వ్యభిచారేణ మాంచయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే. మాంచయో వ్యభిచారేణ వ్యభిచారేణ భక్తియోగేన సేవతే. సగుణాన్ యోగేన సేవతే మళ్ళీ భక్తియోగేన సేవతే. భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ సగుణాన్ సమతి. చెప్పు నాన్న. సగుణాం సమతి సమతీత్యైతాన్ త్యైతాన్ సమతీత్యైతాన్ సగుణాన్ సమతీత్యైతాన్. అమ్మా ఏదో అయ్యింది ఫోన్ కి. ఏమైంది నాన్న? నా మాట వినిపించట్లేదా నీకు? అది కాదు మ్యామ్, ఆ? ఒకసారి నేను ఉండండి మళ్ళీ చెప్పు నాన్న, టైం అయిపోతుంది. చెప్పు. మాంచయో వ్యభిచారేణ మాంచయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే. భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ సగుణాన్ సమతీత్యైతాన్ సగుణాం సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. బ్రహ్మభూయాయ కల్పతే. మళ్ళీ సగుణాన్ సమతీత్యైతాన్ సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. బ్రహ్మభూయాయ కల్పతే. చెప్తావా ఇప్పుడు? నువ్వు చెప్పగలవా? ఎస్ మ్యామ్. చెప్పు. మాంచయోగ్య విచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. Very good. బ్రహ్మణో హి ప్రతిష్ఠితం. బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం. మళ్ళీ బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం. అమృతస్య వ్యయస్య చ అమృతస్య వ్యతస్య చ అమృతస్య వ్యయస్య చ అమృతస్య వ్యతస్య కాదమ్మా. వ్యతస్య అమృతస్య వ్యయస్య చ వ్యయస్య చ అమృతస్య వ్యయస్య చ వ్యయస్య చ వ్యయస్య చ అమృతస్య వ్యయస్య చ అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య శాశ్వతస్య ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ సుఖస్యైకాంతికస్య చ సుఖస్యేతాని కాంక్షతి. కాదమ్మా. సుఖ సే తెలుసు కదా నీకు. సే కింద ఐత్వం సై. సైకి యావత్తిస్తే స్యై. సుఖస్యైకాంతికస్య చ కస్య చ సుఖస్యైకాంతికస్య చ
సుఖస్యైకాని కాంక్షత కాదమ్మా, సుఖస్యైకాంతికస్య చ. సుఖస్యై సుఖస్యైకాంతికస్య చ. సుఖస్యైకాంతికస్య చ. నువ్వు చదువుతావా? సుఖస్యైకాంతికస్య చ. సుఖస్యైకాంక్షి కస్య చ. మళ్ళీ శాశ్వతస్య చ ధర్మస్య. శాశ్వతస్య ధర్మస్య. సుఖస్యైకాంతికస్య చ. సుఖస్యైకాంక్షితి కాంక్షచ్చ. సుఖస్యైకాంతికస్య చ. సుఖస్యైకాంతికస్య చ. ఒక్క నిమిషం నాన్న. సుఖ చెప్పు. సుఖ స్యైకాంతి స్యైకాంతి. సుఖస్యైకాంతి చెప్పు. సుఖస్యైకాంతి. సుఖస్యైకాంతి సుఖస్యైకాంతికస్య చ. సుఖస్యైకాంతికస్య చ. మళ్ళీ బ్రహ్మణో హి ప్రతిష్టాహం. బ్రహ్మణో హి ప్రతిష్టాహం. అమృతస్య వ్యయస్య చ. అమృతస్య వ్యయస్య చ. అమృతస్య వ్యయస్య చ. అమృతస్య వ్యయస్య చ. అమృతస్య కాదమ్మా, ఒక్క నిమిషం నాన్న చూడు. అమృతస్య వ్యయస్య చ. వ్యయస్య చ. అమృతస్య వ్యయస్య చ. మళ్ళీ మళ్ళీ అదే 4 సార్లు చెప్పు. అమృతస్య వ్యయస్య చ. అమృతస్య వ్యయస్య చ. మళ్ళీ అమృతస్య వ్యయస్య చ. అమృతస్య వ్యయస్య చ. అమృతస్య వ్యయస్య చ. అమృతస్య వ్యయస్య చ. మ్యామ్ నేను ఇప్పుడు చెప్పచ్చా? 27 చెప్పు చెప్పు. బ్రహ్మణో హి ప్రతిష్టాహం. అమృతస్య వ్యయస్య చ. సేవస్య చ శాశ్వతస్య చ ధర్మస్య. శాశ్వతస్య చ. శాశ్వతస్య చ ధర్మస్య. శాశ్వతస్య చ ధర్మస్య. సుఖస్యైకాంతికస్య చ. సుఖస్యైకాంతికస్య చ. సుఖస్యైకాంతికస్య చ. సుఖస్యైకాంతికస్య చ. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగయోగః నామ చతుర్దశోధ్యాయః. ఓకే, వెరీ గుడ్ నాన్న, చక్కగా చెప్పావు. మీరు రేపు బాగా ప్రాక్టీస్ చేయండి. నేను ఈరోజు వాయిస్ మెసేజ్